హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ మూడో భాగాన్ని వినేద్దాం. అనిత ఫ్రెష్ అయి వచ్చి కూర్చుంది. లక్ష్మి గారు టిఫిన్ తీసుకుని వచ్చి తను కూడా అనితతో మాట్లాడుతూ కూర్చొని ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎంతగా అంటే సూర్య వచ్చింది కూడా తెలియలేదు వాళ్ళిద్దరికీ. సూర్య ఒక 5 నిమిషాలు చూసి ఇద్దరు తనని పట్టించుకోవట్లేదని ఒక్కసారిగా పెద్దగా అమ్మా అని పిలిచాడు. ఆ పిలుపుకి ఇద్దరు ఈ లోకంలోకి వచ్చి ఏంట్రా అంత గట్టిగా అరుస్తున్నావు అని అంటుంది లక్ష్మి. ఏంటమ్మా ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉంది వెళ్ళి, అన్నయ్య లేడా ఇంట్లో? అన్నయ్య ఉంటే ఇది ఇంత కుదురుగా కూర్చోదుగా, అన్నయ్యని విసిగిస్తూ ఉంటుంది ఈ రాక్షసి అని అంటాడు. ఏంట్రా నేను రాక్షసినా? మరి నువ్వు రాక్షసికి అన్నయ్యవి అయితే పిశాచివా అంటుంది. అమ్మా తల్లి నిన్ను అని మళ్ళీ నేను అనిపించుకోవడం నాకు అవసరమా? నోటి దురతో అన్నాను. అయ్యో అమ్మ దీనిని ఎవరు చేసుకుంటారో కానీ వాళ్ళ పని ఫట్ అన్నవుతాడు. ఆ మాటలకి పోనీలే వాడి పని ఫట్టేమో కానీ నీకు మటుకు పెద్ద గయ్యాలు వచ్చి రోజు నిన్ను కొడుతూ ఉంటే అప్పుడు మటుకు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను నిన్ను చూసి. నీకు మటుకు గయ్యాలే వస్తుంది అని సూర్య కొట్టడానికి వస్తుంటే దొరకకుండా ఇల్లంతా తిప్పిస్తుంది. అబ్బబ్బా మొదలు పెట్టారా మీ అల్లరి? సూర్య నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా, కాఫీ ఇస్తాను అని అంటుంది లక్ష్మి. ఒక్క నిమిషమ్మా ఈరోజు దీని పని చెప్పి కానీ నేను ఫ్రెష్ అవడానికి వెళ్ళను అని అనిత వెనకపడతాడు. అనిత పరిగెడుతూ ముందు చూసుకోకుండా సోఫా తగిలి పడిపోతుంది. అది చూసి సూర్య వచ్చి అనిత ఎలా పడ్డావు, దెబ్బ ఏమో తగిలిందా? సారీరా ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను అని అనిత బుగ్గ మీద చెయ్యి వేస్తాడు. సూర్య చెయ్యి వేయగానే అబ్బా అని చెంప పట్టుకుంటుంది. ఏమైందిరా నీ చెంప ఇంత ఎర్రగా ఉంది, ఎవరు కొట్టారు నిన్ను అని అడుగుతాడు కళ్ళ వెంట నీళ్లు కారగా. అనిత అబ్బా నేను దీని గురించి మర్చిపోయాను. చిన్న అన్నయ్య ఇలా రియాక్ట్ అయ్యాడంటే ఇంకా పెద్ద అన్నయ్యకి తెలిస్తే ఇంకా భూకంపమే, రేపు మంజుని ఏమి అయినా అంటాడు అని అనుకుంటూ ఈ విషయం చిన్న అన్నయ్యకి చెప్పడం బెస్ట్, వీడు అన్నయ్య దగ్గర కవర్ చేస్తాడని అనుకుని ఏం లేదన్నయ్య ఇప్పుడు నేను చెప్తే విషయం విని నువ్వు సీరియస్ అవ్వకు అని నాకు ప్రామిస్ చేయి, అలాగే ఈరోజు నన్ను అన్నయ్య నుండి కూడా కాపాడాలి అని అడుగుతుంది. ఓకేరా నేనేమనను నువ్వు చెప్పు అని అడుగుతాడు. అనిత మొత్తం చెప్తుంది. మంజు కొట్టిన విషయం కూడా. ముందు కోపం వచ్చినా మంజు కొట్టిన రీజన్కి నవ్వొచ్చి నవ్వుతాడు. ఈ రోజుల్లో ఇలా కూడా ఉన్నారని. ఆ మాటకి లక్ష్మి అవునరా నేను ఇలాగే అనుకున్నాను, అనితని కొట్టినందుకు నాకు సారీ కూడా చెప్పిందిరా, పిల్ల మటుకు బంగారు బొమ్మలాగా ఉంది, బాగా డబ్బున్న అమ్మాయిలా అస్సలు గర్వం లేదురా అనంది. అనిత కూడా అవునమ్మా నువ్వు చెప్పింది నిజం, అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నగారు కూడా అంతేనట, మా కాలేజీలో కూడా అనుకుంటారు అని మంజు గురించి చెప్తుంది. ఎప్పుడొచ్చాడో కానీ అతను గుమ్మం దగ్గర నిలబడి వీళ్ళ సంభాషణ అంతా విన్నాడు. మొత్తానికి మంజు గురించి స్టాఫ్ చెప్పింది నిజమే కానీ ఆ పిల్లకి కొంచెం తెక్కుంది అని అనుకుంటాడు. నేను విన్నానని తెలిస్తే అనిత ఫీల్ అవుతుంది, నాకేమీ తెలియనట్టే ఉంటాను అని అనుకుని అప్పుడే వస్తున్నట్టుగా ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు అంటూ లోనికి వెళ్తాడు. లక్ష్మి నవ్వుతూ ఏం లేదురా రోజు ఉండే గొడవే, వీళ్ళిద్దరు అల్లరి రోజు రోజుకి ఎక్కువైపోతుంది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు సూర్యకి కాఫీ తెస్తాను అంటుంది. సరే అమ్మా అని సూర్య అతను ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తారు. ఇప్పుడు మంజు పాప ఏం చేస్తుందో ఒకసారి చూద్దామండి. మంజు ప్రిన్సిపల్తో ఫోన్ మాట్లాడి గాల్లో తేలిపోతూ ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకుంటుంది. ఇందులో డిస్టర్బ్ చేస్తున్నానికే నేనున్నానని అంటూ ఫోన్ మోగుతుంది. అబ్బా ఈ ఫోన్కి పని పట్టలేదు, ఎలాగో నా హీరోతో ఒక డ్యూయెట్ వేసుకునేటానికి వీల్లేదు ఊహలో కూడా అని అనుకుంటూ నేనున్నానంటూ మధ్యలో వస్తుంది ఫోను ఎత్తి బాగా కోపంగా ఇప్పుడు ఏమైందని ఫోన్ చేశావు అంటుంది. అటు నుండి అబ్బా పాప సీరియస్గా ఉంది అనుకుంటా, ఇంకా సార్ ఫోన్ చేయలేదేమో అందుకే ఆ కోపం నా మీద చూపిస్తుందని అనుకుని, ఏం లేదు నువ్వు ఇంటికి వచ్చావా లేదా అని కాల్ చేశాను, ఏమైంది అంత కాక మీద ఉన్నావు, ఎవరి మీద నీ కోపం అంటుంది సరోజ. ఇంకా ఎవరి మీద, ఈ ఫోన్ మీదే నా కోపం, మంచిగా నా హీరోతో ఒక డ్యూయెట్ వేసుకుంటున్నాను, ఇందులో దెయ్యంలా నువ్వు డిస్టర్బ్ చేసావు అంటుంది. అవునా నాకు తెలియదుగా నువ్వు నీ హీరోతో బిజీగా ఉన్నావని అంటుంది నవ్వుకుంటూ. నవ్వండే, ఆ మహానుభావుడికి నా ప్రేమ అర్థం అవ్వదు, మీకేమో నన్ను చూస్తే నవ్వులాటగా ఉంటుంది అని బాధపడుతుంది. హే సారీ రా నువ్వు ఫీల్ అయితే, అసలు నువ్వెందుకు అలా ఉన్నావు, ప్రిన్సిపల్ సార్ ఫోన్ చేశారా అని అడుగుతుంది. ఫోన్ చేశారు, నా హీరో వచ్చేదానికి ఒప్పుకున్నాడట, కానీ నాకు మీ హెల్ప్ కావాలి టూర్ వెళ్ళిన తర్వాత అంటుంది. ఓకేరా నేను హెల్ప్ చేస్తాను, ఇంతకీ నువ్వు ప్లాన్ ఆలోచించావా అని అడుగుతుంది. ప్లాన్ రెడీగా ఉంది అని ప్లాన్ చెప్తుంది. ఓకే
ఇది ప్లాన్ అంటుంది. ఓకే, ప్లాన్ బై రేపు కాలేజీకి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని ఫోన్ పెట్టేసి ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళిపోతుంది. మంజు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి అమ్మా అమ్మా అని పిలుస్తుంది. నేను ఇక్కడున్నానని చెప్తుంది జయంతి. మంజు కిచెన్లోకి వెళ్ళి కిచెన్ గట్టు మీద కూర్చొని అమ్మా ఈరోజు డిన్నర్కి ఏం చేస్తున్నావు అని అడిగింది. ఏముందే, నీకు ఇష్టమైందే చేస్తున్నాను. అయినా ఈరోజు నువ్వు ఏంటి లేటుగా వచ్చావు ఇంటికి, పైగా పిలుస్తున్నాం పలకకుండా కంగారుగా పైకి వెళ్ళావు, ఏమైంది, ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడిగింది. అదేం లేదమ్మా, అంతా ఓకే అని సాయంత్రం బస్టాండ్లో జరిగిన విషయం గురించి చెప్పి అనితాని డ్రాప్ చేయడానికి వెళ్ళాను, అక్కడ లేట్ అయింది అని చెప్తుంది. అమ్మ నీకు తెలుసా అనిత వాళ్ళ ఇల్లు ఎంత బాగుందో, గార్డెన్ అయితే చెప్పనవసరమే లేదు, అంత బాగుంది. నాకైతే అక్కడ నుండి రావాలని అనిపించలేదు అసలు. ఎప్పుడైనా మనసు బాగోనప్పుడు కొంత సమయం అక్కడ గార్డెన్లో గడిపితే వెంటనే రిలాక్స్ అయిపోవచ్చమ్మా, చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎక్కడో ట్రాన్స్లో ఉన్నట్లు చెప్పుకుపోతుంది గార్డెన్ గురించి. ఆ మాటకి జయంతి మంజు నెత్తి మీద ఒక్క మొటిక్కాయ వేసి, ఎక్కడ గార్డెన్లో గడపడినా అలా ఊహాలోకలకు వెళ్ళిపోతూ ఉంటావు, నీకు మటుకు అలాంటి ఇల్లు వెతికి ఆ ఇంటిలో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం సరేనా అంది. పాపం ఆవిడకి తెలియదు కదా మన పాప ఆ ఇంట్లో అతనికే లైన్ వేస్తుందని, అలాగే మన పాపకు కూడా తెలియదు అతని ఇల్లే అదని. ఆ మాటకి మన పాప అబ్బా అమ్మ అన్నట్టు నా హీరో ఇల్లు కూడా ఇలానే ఉంటే ఎంత బాగుంటుంది, నేను నా హీరో ఇద్దరం రోజు పొద్దున్నే కాఫీ తాగుతూ సాయంత్రం అలా అలా చేయి పట్టుకుని గార్డెన్లో తిరుగుతూ మాటలు చెప్పుకుంటూ ఉంటే అబ్బా ఊహించుకునడానికి ఎంత బాగుందో, అదే నిజమైతే అని అనుకుంటోంది. జయంతి మన పాపని పిలుస్తున్నా పలకట్లేదని మంజు పాప నెత్తి మీద ఒక్క మొటిక్కాయ వేసింది. తల మీద టపీమని దెబ్బ పడగానే ఇకలోకంలోకి వచ్చి అబ్బా అని దెబ్బ తగిలిన చోట చేయి పెట్టుకుని రుద్దుకుంటూ, ఏంటమ్మా ఈరోజు నాకు మొటిక్కాయలు వేసే ప్రోగ్రాం ఏమైనా పెట్టుకున్నావా, ఇందాక నుండి నూనెలో పకోడీలా వేస్తున్నట్టు నా నెత్తి మీద మొటిక్కాయలు వేస్తున్నట్టు అని బొంగుమూత పెట్టుకుని అడిగింది. ఆహా ఏమీ లేదు చంటి, తమరు అలా ఆకాశంలో పక్షిలాగా విహరిస్తుంటే అక్కడ నుండి కిందికి పడితే దెబ్బలు తగులుతాయని ముందు జాగ్రత్తగా నేను కిందికి దింపాను అంతే అంది నవ్వుతూ జయంతి. అబ్బా అమ్మ ఏంటి మరీ అలా అంటున్నావు, నేనేమీ విహరించట్లేదు, మళ్ళీ ఒకసారి ఆ గార్డెన్ గుర్తొచ్చింది అంతే అంది. అవునా సరేలే అయితే, ఇంకా ఏమిటి ఈరోజు కాలేజీ విశేషాలు అని అడిగింది. అది ఒక్క విషయం ఉంది కానీ అది నీకు ఇప్పుడు చెప్పను, నాన్న వచ్చిన తర్వాత ఇద్దరికి కలిసి చెప్తాను అని అంది. అంతేలే అమ్మా, నువ్వు మీ నాన్న ఒకటే, ఏది నాకు నువ్వు ముందు చెప్పావని అన్నీ మీ నాన్నకి చెప్పిన తర్వాతే నాకు చెప్తావు అని. సర్లే ఆ విషయం ఏంటో తర్వాత చెప్పలే కానీ ముందు ఈ డిషెస్ అన్నీ తీసుకుని వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టు, ఈ డిషెస్ అన్నీ వచ్చే లోపల మీ నాన్నగారు వచ్చే టైం అయిపోయింది, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని జయంతి వెళ్ళబోతుంటే అమ్మా నాకు ఒక డౌట్ ఉంది, ఇది చెప్తావా అని అడుగుతుంది. డౌటా నీకా, సరే ఏమిటో ఆ డౌట్ అడుగు అంది. ఆహా ఏం లేదమ్మా, మన ఇంట్లో ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా, అయినా నువ్వు నాన్న పనులు నాకు కావాల్సినవన్నీ నువ్వే చేస్తావు, అలాగే వంట కూడా స్వయంగా నువ్వే చేతులతో చేసి నువ్వే పెడతావు, అలా ఎందుకమ్మా, ఇంకా నాకు కూడా వంట నేర్పావు, అన్ని పనులు రావాలని చెప్తావు, నీకు తెలుసా నాకు వంట చేయడం వచ్చంటే మా ఫ్రెండ్స్ అందరూ నమ్మరు, మీ ఇంట్లో అంతమంది పని వాళ్ళు ఉంటే నువ్వు వంట చేస్తావా, కోయి కోతలు కొయ్యి అని నవ్వుతారమ్మా. సుమతి కూడా నమ్మలేదమ్మా, లాస్ట్ టైం మన ఇంట్లో నా చేతి వంట తినే వరకు అని అంది. చంటి చెప్పిన మాటలు విని ఓస్ ఇదా నీ డౌట్, ఇంకా ఏమిటో అనుకున్నాను అంది. ఆడపిల్లే అని కాదు మగపిల్లాడైనా అన్ని పనులు వచ్చి ఉండడం చాలా ముఖ్యం, ఈరోజు నాకు వంట రాదని చెప్పుకుంటూ ఉండడం చాలా ఫ్యాషన్ అయిపోయింది, అలా కాకుండా మనం అన్ని పనులు వంటతో సహా వచ్చి ఉంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏమీ ఇబ్బంది అవ్వదు. ఈ రోజుల్లో పిల్లలందరూ చాలా మటుకు ఇంటికి దూరంగా ఉండి చదువుకుంటున్నారు, అలాగే ఉద్యోగాలు కూడా చేస్తున్నారు, వాళ్ళకి అన్ని పనులు వచ్చి ఉన్నట్టయితే వాళ్ళే స్వయంగా వంట చేసుకుంటారు కదా, విదేశాలకు వెళ్ళినా ఏమి ఇబ్బంది ఉండదని చెప్తుంది. ఇంకా నేను మీ పనులు చేయటం అంటావా, మీ పనులు చేయటంలో నాకు చాలా ఆనందంగా ఉంటుంది, ఇంకా వంట అంటే మనకు కావాల్సిన వాళ్ళకి మన చేతులతో స్వయంగా వండి పెట్టినప్పుడు వాళ్ళ కడుపు నిండా తింటే చాలా తృప్తిగా ఉంటుంది, మనం తినకపోయినా మన కడుపు నిండుతుంది. ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం అవ్వదులే, రేపు నీకు పెళ్ళైన తర్వాత నీకే తెలుస్తుంది అని అంటుంది జయంతి. తర్వాత టైం చూసి అమ్మో మీ నాన్నగారు వచ్చే టైం అయింది, నేను తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, ఇంతలో నువ్వు అన్నీ టేబుల్ మీద పెట్టేసేయి అని రూమ్కి వెళ్ళింది జయంతి. జయంతి చెప్పిన విషయాల గురించి ఆలోచిస్తూ అన్నీ టేబుల్ మీద పెడుతుంది. ఇంతలో బయట కారు వచ్చిన సౌండ్ విని డాడీ వచ్చారని తండ్రికి
నాన్న అంటూ ఎదురుగా వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. రాజశేఖర్ గారు కూడా చంటి అంటూ హక్ చేసుకుని, ఏంటి చంటి ఈరోజు సంగతులు అని అడిగాడు. నాన్న, మీకు నేను ఒక విషయం చెప్పాలి, మీరు తొందరగా ఫ్రెష్ అయ్యారండి, మనం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అని నాకు చాకలిగా ఉంది అంటుంది. గోముగా చెప్తుంది. ఓకే చంటి, నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను అని రూమ్లోకి వెళ్ళిపోయారు. ఇంకా మనం అనిత దగ్గరికి వెళ్దాం, మన అనిత ఏం చేస్తుందో చూద్దాం. అనిత హాల్లో కూర్చొని, అమ్మ వంట అయిందా, చాలా ఆకలిగా ఉంది అని అరుస్తుంది. ఇంతలో సూర్య వచ్చి నెత్తి మీద కొట్టి, అలా అరవకపోతే నువ్వు కూడా వెళ్ళి అమ్మకు హెల్ప్ చేయొచ్చు కదే అని అన్నాడు. ఏంట్రా, నన్ను కొట్టిందే కాకుండా ఇంకా నాకు కూడా సలహాలు ఇస్తున్నావు నువ్వు, నీ సంగతి నువ్వు చూసుకో ముందు, తర్వాత నా గురించి చెప్తూ కానీ అని అంది. పాపం అనిత అతను పైనుండి వస్తూ అనిత సూర్యతో గొడవ పడేది చూస్తూ కిచెన్లోకి వెళ్ళి తల్లికి చపాతీ చేయడంలో హెల్ప్ చేయడం చూడలేదు. ఏమిటి నోరు బాగా లెగుస్తుంది, చిన్న పెద్ద లేకుండా అంటున్నావు? పొద్దున అన్నయ్య ఏం చెప్పాడు? నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు అమ్మకి హెల్ప్ చేయమన్నాడు కదా, అయినా అన్నయ్య చెప్పడం కాదు కానీ నువ్వే హెల్ప్ చేయాలి కదా అమ్మకి అని అన్నాడు. ఏంట్రా నా క్లాస్ పీకుతున్నా, కావాలంటే నువ్వు వెళ్ళి చెయ్యి, నేను అస్సలు చేయను అని సూర్యతో వాగ్దానికి దిగింది. ఈ వాదన విన్న లక్ష్మి అనితను పిలవబోతుంటే వద్దని ఆపేశాడు అతను. అనితతో వాదించలేక చేతులెత్తి, అమ్మ తల్లి నీకొద్దండం, నీతో నాకు ఎందుకు, నీ సంగతి అన్నయ్య చెప్తాడు వచ్చి, నేను మాత్రం అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నానని కిచెన్లోకి వెళ్ళి అక్కడ అతన్ని చూసి నిలబడిపోతాడు వాళ్ళ అన్నయ్యని. అతను మాట్లాడకుండా అన్నీ తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టమని సైగ చేస్తాడు. సూర్య సరే అని డిషెస్ అన్నీ టేబుల్ మీద పెట్టడానికి వెళ్ళాడు. సూర్య వెళ్ళి పని చూసుకుంటున్న అనిత ఊరుకోకుండా, ఏంటి నాతో వాదించలేక వెళ్ళిపోయావా అంటూ కిచెన్ నుండి వస్తున్న వాళ్ళని దెయ్యం చూసినట్టు చూస్తూ ఉండిపోయింది. అన్నయ్య ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళాడు, నేను అసలు చూడలేదే అక్కడికి, చిన్నన్న చెప్తూనే ఉన్నాడు, అయినా నేను వినిపించుకోలేదు, ఇప్పుడు నా పని అయిపోయింది అని తనలోను తాను అనుకుంటూ ఉంది. అతను వాళ్ళ అమ్మ వైపు చూస్తూ, రేపటి నుంచి 1 నెల రోజులు నువ్వు రాత్రిపూట వంట చేయడానికి వీలేదు, అనితనే చేస్తుంది వంట, ఆ వంట ఎలా ఉన్నా మనం తినాలి అని నీకు అర్థమైంది కదా అని అనిత వైపు తిరిగి, ఏంటి అమ్మకి హెల్ప్ చేయవా, ఎందుకు చేయవు అని అడుగుతాడు. అతను చాలా ప్రశాంతంగా అడుగుతున్న అనితకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. అడుగుతుంటే మాట్లాడవు ఎందుకు, ఇప్పటి వరకు సూర్యతో గొడవ పడ్డావు కదా, సమాధానం చెప్పు అని అన్నాడు. అనిత భయంగా తలదించుకుని, సారీ అన్నయ్య, ఇంకెప్పుడు ఇలా చేయను, రేపటి నుండి వంట నేర్చుకుంటాను, అమ్మకు కూడా హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. ఆ మాటకి, చూడు అనిత, నిన్ను నేను ఎందుకు ఇలా చేయమంటున్నాను అంటే, రేపు నువ్వు వేరొక ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను కానీ అమ్మను కానీ ఒక్క మాట అనకూడదు. నిన్ను రోజంతా చేయమంటలేదు, నీకు ఫ్రీ టైంలో అమ్మకు హెల్ప్ చేయి, వంటను ఒక హాబీ లాగా అనుకొని నేర్చుకో, నీకు చేసే పని హాబీ అనుకుంటే అది ఇష్టంతో చేస్తావు, నీకు ఇబ్బంది కూడా అనిపించదు. అదే నువ్వు వంట అని కష్టంగా అనుకున్నావో ఏది నిజంగానే కష్టం అవుతుంది. అందుకే నువ్వు ఏ పని చేసినా ఇష్టంగా చెయ్యి, నీకు ఇబ్బందిగా ఉండకూడదు, మరియు నీకు వంట కూడా వచ్చేస్తుంది, అర్థమైందా అని అడుగుతాడు. అలాగే అన్నయ్య, రేపటి నుండి వంటని హ్యాపీగా అనుకొని చేస్తాను, ఇప్పుడు మాటకు నాకు బాగా ఆకలిస్తుంది, ఇంకా ఈ రోజుకి నాకు క్లాస్ తీసుకోవడం వదిలేవా ప్లీజ్ అంటుంది. సర్లే రండి అందరూ డిన్నర్ చేద్దాం అని కూర్చున్నారు. అతను, అమ్మ చెప్తున్నాను మర్చిపోయాను, ఎల్లుండి కాలేజ్ తరపున సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో అరకు ట్రిప్ ఉంది, స్టూడెంట్స్తో కలిసి నన్ను కూడా వెళ్ళమని ప్రిన్సిపల్ గారు చెప్పారు, నేను కూడా వెళ్తున్నాను, నాతో పాటు ఇంకా 3 లెక్చరర్లు కూడా వస్తున్నారు అని చెప్పాడు. మళ్ళీ, ఇదిగో అనిత, నేను లేనని ఈ 3 రోజులు వంట నువ్వు చేయకుండా అమ్మతో ఏం చేయించావో ఊరుకోను, అర్థమైందా అని అంటాడు. సరే అన్నయ్య, నేను చేస్తాను అంది. ఈవినింగ్ ఎలా వచ్చావు, ఇబ్బంది ఏమీ అవ్వలేదు కదా అని అడుగుతాడు. ఆహా అన్నయ్య, ఏమీ అవ్వలేదు, మా సీనియర్ మ్యామ్ డ్రాప్ చేశారు అని చెప్పింది. సరే అయితే సూర్య, నేను లేనప్పుడు నువ్వే చెల్లిని డ్రాప్ చేసి ఈవినింగ్ పికప్ చేసుకో అని చెప్తాడు. ఓకే అన్నయ్య, అలాగే చేస్తాను అని చెప్తాడు సూర్య. తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి గుడ్ నైట్ చెప్పుకొని పడుకుని పోతారు. మంజు టేబుల్ ముందు కూర్చొని ప్లేట్ మీద స్పూన్తో కొడుతూ, అమ్మ నాన్న తొందరగా రండి, నాకు ఆకలిగా అవుతుంది అని అరుస్తుంది కింద నుంచి. జయంతి కిందికి దిగుతూ, అబ్బా మాకు వస్తున్నాం కదా, 2 నిమిషాలు వెయిట్ చేయలేవు అని అంటుంది. బాగా ఆకలిస్తుందమ్మా, ఈవినింగ్ ఆంటీ ఇచ్చిన జ్యూస్ మట్టుకే తాగాను, అందుకే ఇలా అరుస్తున్నాను అంది. ఎప్పుడైతే మంజు ఆకలితో ఉందో అప్పుడే జయంతి అరవడం మొదలుపెట్టింది. అబ్బా ఎంతసేపు, చంటికి ఆకలిస్తుంది, తొందరగా రండి అని రాజశేఖర్ గారిని పిలుస్తుంది. కాదు అరుస్తుంది.
అబ్బబ్బా వస్తున్నానే, ఎందుకలా అరుస్తున్నావు అంటూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఏం లేదు, చంటికి ఆకలేస్తుందంట అందుకే. అవునా, సరే అయితే తొందరగా వడ్డించు అని. ఈరోజు ఎలా గడిచిందిరా అని అడిగాడు రాజశేఖర్. ఆహా నాన్న, మా కాలేజీ నుండి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అందరినీ అరకు ట్రిప్కి తీసుకెళ్తున్నారు. 3 రోజుల ట్రిప్పు, ఎల్లుండే బయలుదేరాలి అని చెప్పింది. అవునా, సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి అని అన్నాడు. నాన్న, మీకు ఇంకో విషయం చెప్పాలి అని సాయంత్రం జరిగింది మొత్తం చెప్పింది. మళ్ళీ గార్డెన్ గురించి చెప్పబోతుంటే జయంతి మధ్యలోనే ఆపి, ముందు తిను తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాయి భాగంలో ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.